హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున్నే అంటే మరీ పొద్దున్నే ఏం లేగలేదన్నమాట. ఎందుకంటే పూజ ఏం చేయట్లేదు కాబట్టి నేనేం పొద్దున్నే ఏమీ లేగలేదు. పని కూడా రాత్రే పూర్తి చేసేస్తున్నాను, అందుకని చెప్పి పొద్దున్నే ఏం లేగలేదన్నమాట. ఇంకా పొద్దున్నే లేచి అలా కొన్ని గారెలు అవి వేసి పండగ అయితే డే అయితే స్టార్ట్ చేసాము. శాన్వి పాపకి హెడ్ బాత్ చేసి పడుకోబెట్టాను. చెర్రీకి కూడా అందరం చక్కగా తలస్నానం చేసామన్నమాట. ఈరోజు ఇంట్లో స్పెషల్స్ అయితే చూపిస్తాను రండి. ఇంకా పొద్దున అయితే టిఫిన్ గారెలు వేసేసాను. తర్వాత మాస్టర్ స్వీట్స్ తీసుకొచ్చారు, అంతకుముందే తీసుకొచ్చారనమాట. ఈ స్వీట్స్ అయితే ఇంట్లో ఉండి కొన్ని కొరికి అలా పెట్టాను చూడండి. అలాంటి పనులు చేసేది నేనే. ఇంకా లంచ్లోకి వచ్చేసి పొటాటో ఫ్రై చేశాను, పాలకూర పప్పు చేశాను. అలాగే మార్నింగ్ టిఫిన్ గారెల్లోకి టమాటా పచ్చిమిరకాయలు పచ్చడి చేశాను అనమాట. ఇదే అనమాట పండగ రోజు మా స్పెషల్. పండగ అంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది పప్పుతోనే. ఇంకా స్నానం చేసేసారు పిల్లలు, నిద్రపోయి మళ్ళీ లేచేసారనమాట. శాన్వి పాప చూడండి పండగ రోజు ఇలా రెడీ అయిందనమాట. తర్వాత మళ్ళీ మా సారు ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తా అన్నారు. డ్రెస్ చేంజ్ చేయమంటే మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుందనమాట. ఈ బుడ్డి పిల్లకి పండుగలో 2 డ్రెస్సులు అనమాట. రెడీ అయిపోయింది చక్కగా. పిల్లకలు అయితే మాత్రం ఈరోజు శాన్వి క్యూట్గా భలే ఉన్నాయి అనమాట, బుడ్డిగా. వాళ్ళైతే వెళ్తున్నారు, నేనైతే ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళటం లేదన్నమాట. మాస్టర్ రెడీ అవుతున్నారు, వీళ్ళేమో రెడీ అయిపోయి బయటకు వచ్చేసి అల్లరి చేస్తున్నారు. డోర్ తీస్తే చాలు శాన్వి వెళ్ళిపోయి మెట్లు ఎక్కేస్తుంది, సందులో తిరుగుతుంది, గోల చేస్తుందండి పిల్ల. చూసే అంత ఇన్నోసెంట్ ఏం కాదు, సైలెంట్ ఏం కాదనమాట శాన్వి. ఈ చెర్రీ ఏమో శాన్వి పాప కళ్ళజోడు పెట్టుకుని స్పెట్స్ పెట్టుకుని ఓ బిల్డప్ ఇస్తున్నాడు. గుడ్డోళ్ళ కళ్ళజోడు అమ్ముకునే వాళ్ళలాగా ఉండవు. కళ్ళజోడు, ఆ పొల్లు ఊడిపోవడము, ఆ కళ్ళజోడు, చెప్పేది ఆ హెయిర్ స్టైల్ సేమ్ కళ్ళజోడు అమ్ముకునే వాళ్ళలాగానే ఉండవచ్చు. చెర్రీ పొన్ను ఏది ఇయ్యాను, ఇంకో పొన్ను ఊడిపోయింది చెర్రీది. తొర్రి పొల్లాడు ఎందుకురా. మెట్లు పైకి ఎక్కేసి చూడండి శాన్వి పాప ఏం చేస్తుందో. చక్కగా పొట్ట నిండా భోజనం చేసాము, బతుకుదే పని చేస్తాము. వీళ్ళిద్దరూ మాస్టర్ అయితే ఇప్పుడు ఇన్స్టిట్యూట్కి వెళ్తాము. అందా నువ్వంటే లెగు చెర్రీ. మా శాన్వి పాప పిల్లకలు 2 బళ్ళు క్యూట్గా ఉన్నాయి ఈరోజు. నువ్వు చిన్నపిల్లడు పదా, నేను శాన్వి పాప పిల్లకలు చూడండి, బుజ్జి పిల్లకలు భలే ఉన్నాయి. పండగ మీరందరూ ఎలా జరుపుకున్నారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఇంకా ఇంట్లోనే ఇలా రోజంతా గడిపేసామన్నమాట. అంత స్పెషల్ ఏమీ లేదు, నార్మల్గానే. సరే బాయ్. మాస్టారు చెర్రీ శాన్వి ఇన్స్టిట్యూట్కి వెళ్ళారన్నమాట. ఈరోజు హాలిడే కదా, ఇన్స్టిట్యూట్ అయితే ఉంది. ఇంకా వాళ్ళైతే భోజనం చేసేసి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళారు. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా, ఎంజాయ్ హ్యాపీ అనుకుంటా ఉండదు. నా వర్క్ నాకు ఉంటుంది అనమాట. వర్క్ లేని రోజే ఉండదు, అది పండగైనా ఏదైనా సరే. ఇప్పుడైతే వర్క్ అయితే చేసుకోవాలి. తల అయితే అసలు ఆరలేదు, తల ఆరబెట్టుకోవడం కోసం త్వరగా ఆరిపోయిందని చెప్పి ఇంక ఇలా వెరబూసాను అనమాట. ఇంక ఇప్పుడు చిక్కు తీసుకుని వేసుకుని ఓపిక అయితే లేదు, ఫస్ట్ వర్క్ చేసుకోవాలి. అబ్బా ఇంకా పండగ కదా, ఎక్కడికైనా గుడికి వెళ్తానికి కూడా లేదనమాట. గుడికి అయితే వెళ్ళొచ్చులే, కానీ మాస్టర్ కొంచెం బాగా బిజీ కదా, చాలా బిజీగా ఉన్నారు మాస్టరు. సో అందుకని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. ఈసారి అయితే ఇంకా ఇలా అనమాట. గుడికి వెళ్దామన్నా కానీ ఖాళీ లేదనమాట. అటు పక్కన ఇన్స్టిట్యూట్, ఇటు పక్కన ఆన్లైన్, ఇంకో పక్కన మెటీరియల్స్, ఇంత పని ఉందన్నమాట. ఇంత పనిలో మనం ఇవన్నీ వదిలేసి వెళ్ళలేం కదా. సో ఇంక ఇంట్లోనే ఈరోజు ఇలా ముగించేసామన్నమాట పండుగ. పొద్దున్నుంచి ఎందుకు వీడియో షూట్ చేయలేదంటే అసలు పొద్దున్న పని అవ్వలేదన్నమాట. సో అందుకోసమైతే అసలు ఈరోజు వీడియో అయితే షూట్ చేయలేదు. పిల్లలిద్దరు అయితే ఇన్స్టిట్యూట్కి వచ్చి పడుకున్నారనమాట. సాయంత్రం టైంలో పడుకున్నారు. ఇంకా నేనైతే ఇప్పుడు టైము 4 o'clock అవుతుంది. మనకి పండగ అయినా ఏదైనా, ఏ డే స్పెషల్ అయినా సరే ఆడవాళ్ళకి ఇంట్లో ఈ పని తప్పదు కదా. ఇంకా మన పని మనం చేసుకోవాల్సిందే. ఇంకా అన్నము కూర అవన్నీ కొన్ని ఉంటే తుడిచిపెట్టేసి గిన్నెలు అయితే తోమేస్తున్నాను అనమాట. వాళ్ళు పడుకున్నప్పుడే పని చేసుకుంటే ఈజీగా ఉంటుంది. లేకపోతే శాన్వి పాప అస్సలు వంటగదిలో ఉండనివ్వట్లేదు అనమాట, పని చేసుకోనివ్వదు పిల్ల.
ఇంకా తర్వాత మార్నింగ్ నుంచి జుట్టు విరబోసుకుని తిరిగాను కదా, చిక్కు అయితే ఇంకా ఎక్కువ పడిపోయింది. ఆల్రెడీ అంత ముందే ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ పడింది. నాకు అతి కష్టమైన పని జుట్టు చిక్కు తీసుకోవడమే అనమాట. సో అందుకోసం నేను ఏం చేస్తానంటే ఆ హెయిర్నే 2 పార్ట్లుగా చేసి కొంచెం కొంచెం చిక్కు తీసుకుంటూ ఉంటానన్నమాట. అదే మా అమ్మ ఉంటే చక్కగా ఎంత ఈజీగా తీసేసేదో, నాకైతే చాలా కష్టం అనమాట తీసుకోవడం. ఇంకా క్లిప్ ఏమీ పెట్టుకోకుండా ఇలా నార్మల్గా జడ వేసేసుకున్నాను. అయినా మా పొడుగు జుట్టు కష్టాలు మీకు ఏం తెలుసులేండి. నా హెయిరే చాలా ఊడిపోతుంది, నాకే ఏం చేయాలో తెలియకపోతుంటే చాలామంది మీలో నన్ను మీ హెయిర్ టిప్స్ చెప్పండి మేడం అని అడుగుతున్నారు. ఇంక నేనేం చెప్పేదో మీకు నాకు అర్థం కావట్లేదు అనమాట. అయినా ఒక వీడియో షూట్ చేస్తాను మీకోసం. ఇప్పుడు టైం అయితే 8:30 అవ్వస్తుంది. ఇంక 8:30 అవ్వలేదు, 8:20 అయింది. మాస్టర్ అయితే ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే టైం అయిందనమాట. ఇంకే కొంచెం అన్నం ఉంది, కొంచెం కూర ఉంది. సో మళ్ళీ అన్నం కడిపెట్టకుండా చపాతీ అయితే చేస్తున్నాను అనమాట. మాస్టర్కి నాకు చపాతీ, పిల్లలకైతే అన్నం పెట్టేశాను. ఆల్రెడీ శాలరీ పాప పెట్టేసాను, తినేసి చెర్రీ తింటున్నాడు. ఇప్పుడు నేనైతే చేయాలి చపాతీ. చెప్పాను కదా, ఇది మా అమ్మ రేషన్లో తీసుకుని పంపించిన చపాతీ పిండి అనమాట, గోధుమ పిండి. ఇంక ఇదిగోండి చపాతీ అయితే ఇలా కలిపి పెట్టేశాను అనమాట. ఎప్పుడో కలిపాను చూడండి, సాఫ్ట్గానే ఉంది. గవర్నమెంట్ ఇచ్చిన పిండి అయినా సరే. ఇప్పుడు చపాతీలు అయితే చేయాలి మాస్టర్కి నాకు. చపాతీలు అయితే ఇలా రౌండ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఒత్తి చపాతీలు కాల్చేస్తే ఇప్పుడు మొదలు పెడితే మాస్టర్ వచ్చే టైంకి వేడివేడిగా ఉంటాయి అనమాట. అమ్మ గండిచిమా, మాస్టర్ వచ్చే టైంకి వేడివేడిగా ఉంటాయి అనమాట. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను. చపాతీలు చేస్తున్నాను అనమాట. ఒక 2 పుల్కాలు, 2 చపాతీలు అనమాట. ఈరోజు రేపు నుంచి నేను చెప్తాను, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పండుగ రోజు నా రోజు అయితే ఇలా గడిచిందనమాట. సింపుల్గా ఇంట్లోనే వితౌట్ పూజ. పండుగ రోజు వితౌట్ పూజ నా డే అయితే ఇలా కంప్లీట్ అవుతుంది. మార్నింగ్ గారెల దగ్గర మొదలైన రోజు నైట్ చపాతీల దగ్గర ఎండ్ అవుతుంది అనమాట. వీడియో వెళ్ళే ముందు ఒకసారి వీడియోని అందరూ లైక్ చేసేసేయండి. ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.